Hello everyone, this is Ravi, your confident English coach. In this video, I am going to talk about simple present tense. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, ఈ సింపుల్ ప్రజెంట్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూస్ చేసి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ మేక్ చేస్తాము, అండ్ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూజెస్ ఏంటి, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ యూస్ చేసి మాట్లాడాలనేసి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మళ్ళీ కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే సో లెర్నింగ్ అబౌట్ టెన్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టెన్సెస్ గురించి బాగా తెలిసి అంటే మనము ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కువ మంది తెలుగులో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో వాళ్ళకి టెన్సెస్ గురించి బాగా తెలియలేదు ఫ్రెండ్స్. మీరు టెన్సెస్ గురించి బాగా తెలుసుకున్నట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ అదర్ గ్రామర్ టాపిక్స్ వెరీ ఈజీలీ అండ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజియర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కాన్ఫిడెంట్గా మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు సింపుల్ ప్రజెంట్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూస్ చేస్తాము, దాని యొక్క యూజెస్ ఏమిటి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఓకే, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలాంటి వర్బ్స్ యూస్ చేస్తామని ఇచ్చినారు. సో లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్ వర్డ్స్ హియర్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ యూజ్డ్ సమ్ వర్డ్స్ హియర్. జస్ట్ అ సెకండ్. So here I have given you some example sentences for this simple present tense structure. సో మీరు ఇక్కడ ఈ వర్బ్స్ కానీ అబ్జర్వ్ చేసినారంటే కమ్ కమ్స్, గో గోస్, ట్రై ట్రైస్. ఇక్కడ కమ్ అనేది V1 వర్బ్, కమ్స్ అనేది V1 ప్లస్ ఎస్, గో అనేది V1, గోస్ అనేది V1 ప్లస్ ఈఎస్, ట్రై అనేది V1, ట్రైస్ అనేది V1 ప్లస్ ఐఎస్. సో కమ్స్, గోస్, ట్రైస్ వీటిని మనము V1 ప్లస్ ఎస్, ఈఎస్, ఐఎస్, ఐ మీన్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ అంటారు. ఎందుకు దీన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ అంటామంటే మనం ఇలాంటి వర్బ్స్ని కమ్స్, గోస్, ట్రైస్ we use them with third person singular subjects. Third person singular subjects అంటే he, she, it or names of people like Raju, Krishna, Murali, singular persons or singular things తో మనము యూస్ చేస్తాము. దట్స్ వై దే ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ గోస్ టు స్కూల్ బై ట్రైన్, ఆమె స్కూల్కి ట్రైన్లో పోతుంది. ఇక్కడ గోస్ ఇచ్చినాను, ఐఎమ్ నాట్ యూజింగ్ గో. బట్ ఇక్కడ చూసినట్లయితే ఐ గో టు ఆఫీస్ బై బస్, నేను ఆఫీస్కి బస్లో వెళ్తాను అనేసి. ఇక్కడ గో అనేది నేను V1 వర్బ్ ఇచ్చినాను, ఇక్కడ గోస్ అనేది V1 ప్లస్ ఈఎస్ ఫామ్ యూస్ చేసినాను, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇస్ థర్డ్ పర్సన్ సింగులర్. యాక్చువల్లీ గో, గోస్ ఈ రెండు పదాలకి మీనింగ్ విల్ బి సేమ్ ఫ్రెండ్స్. గో అంటేనే వెళ్ళేది, గోస్ అంటేనే వెళ్ళేది. బట్ డిఫరెన్స్ ఏంటంటే విత్ థర్డ్ పర్సన్ సింగులర్ ఈ, షీ, ఇట్ ఇలాంటి సబ్జెక్ట్తో మనము ఈ గోస్ దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ యూస్ చేస్తాము. ఇంకా ఉండే సబ్జెక్ట్స్ లైక్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇలాంటి సబ్జెక్ట్స్తో మనము V1 వర్బ్ యూస్ చేస్తాం. ఇక్కడ చూసానంటే గో అనేది ఐ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, కాబట్టి నేను గో యూస్ చేస్తాను. ఇక్కడ V అనేది సబ్జెక్ట్, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ గో. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఇట్ ఈస్ థర్డ్ పర్సన్ ప్లూరల్, సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ గో. ఇక్కడ చూసినట్లయితే షీ, ఫాదర్, రాజు, మై సన్. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని థర్డ్ పర్సన్ సింగులర్ని రెఫర్ చేస్తూ ఉంటాయి, అందుకోసం వీటిని మనం సో ఐఎమ్ యూజింగ్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ యూస్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే షీ గోస్ టు స్కూల్, మై ఫాదర్ గోస్ టు ఆఫీస్, రాజు కమ్స్, మై సన్ క్యారీస్. ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్లయితే మై సన్, రాజు, ఫాదర్, షీ ఈ అన్ని సబ్జెక్టులు థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నాయి, కాబట్టి నేను థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ యూస్ చేసినాను. గోస్, గోస్, కమ్స్, క్యారీస్ ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్. సో కొన్ని వర్బ్స్ వచ్చి ఈఎస్లో ఎండ్ అవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్, కొన్ని వర్బ్స్ ఎస్తో ఎండ్ అవుతుంది, కొన్ని వర్బ్స్ ఐఎస్లో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఐఎస్ ఎప్పుడు యాడ్ చేయాలా, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలనేసి ఐ విల్ మేక్ వన్ సెపరేట్ వీడియో. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూ జస్ట్ వాచ్ దట్ వీడియో, యూ విల్ గెట్ బెటర్ ఐడియా హౌ టు ఫ్రేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ యూజింగ్ V1 వర్బ్స్. అండ్ ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఐ గో టు ఆఫీస్ బై బస్, వీ గో టు స్కూల్ బై ట్రైన్, దే గో టు కాలేజ్ బై ట్రైన్. ఇక్కడ ఈ అన్ని సెంటెన్స్లో గో యూస్ ఇచ్చినాను, దట్ ఈస్ V1 వర్బ్. ఎందుకు ఇక్కడ V1 వర్బ్ యూస్ ఇస్తా ఉన్నానంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది, ఇక్కడ V ఉంది. దీస్ టూ వర్డ్స్ ఆర్ ఫస్ట్ పర్సన్ అండ్ ఇక్కడ దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సో థర్డ్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు వచ్చి మనము V1 యూస్ ఇస్తాము, దట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినట్లయితే మనము V1 ప్లస్ ఎస్, ఈఎస్, ఐఎస్ ఇలాంటి వర్బ్స్ యూస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ విధంగా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసినట్లయితే మీ సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడినట్లయితే సరే, వేరే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇలాంటి పదాలు యూస్ చేస్తున్నారంటే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అర్థం చేసుకోవాలి, ద స్ట్రక్చర్. Okay friends, now you understood the structure of simple present tense. Now I am going to teach you the uses of simple present tense. Simple present tense ఎప్పుడు మనము యూస్ చేయాలి, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు కానీ ఈ సింపుల్ ప్రజెంట్ ఐ మీన్ V1 వర్బ్స్ లేకపోతే V1 ప్లస్ ఎస్, ఈఎస్, ఐఎస్ వర్బ్స్ని యూస్ చేసి మనం ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి మళ్ళీ రాయాలనేసి దాని యొక్క యూజెస్ తెలుసుకుంటాం. సో హియర్ వి గో ద యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజెస్ చూసినట్లయితే
సో వీ హ్యావ్ 6 యూజెస్ ఫ్రెండ్స్. సో మనం ఇంగ్లీష్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఒక 6 డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం యూజ్. సో ద 6 యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్: ఫస్ట్ వన్, డైలీ ఆర్ రొటీన్ యాక్షన్స్. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము రోజు ఏం చేస్తాం, ఐ మీన్ రొటీన్గా ఏం చేస్తామో డైలీ ఏం చేస్తామని మాట్లాడతాడు. అది మన గురించి ఉండొచ్చు, లేకపోతే ఇతరుల గురించి ఉండేవాడు. రొటీన్గా ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తారో, వేరే వాళ్ళు ఏం చేస్తారని మాట్లాడతాము. అప్పుడు వచ్చి మీరు సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి మాట్లాడాలి. ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్స్: ఐ వేకప్ అట్ 5 AM డైలీ, మై మదర్ ఈట్స్ లంచ్ అట్ 12 PM. ఈ రెండు సెంటెన్స్లో నేను వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాను. ఐ మీన్ V1 లేకపోతే V1 + S వర్బ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వేకప్ అనేది ఇట్ ఈస్ వర్బ్, ఇట్ ఈస్ ఇన్ V1 ఫామ్. ఇక్కడ చూసినట్లయితే ఈట్స్ అనేది వర్బ్, ఇట్ ఈస్ ఇన్ V1 + S ఫామ్. So in these two sentences I am using this structure, simple present tense structuration. So these two examples are related to simple present tense. And ikkada enduku simple present tense use chestunnante, because I am talking about daily or routine action. మీరు రోజు చేసే యాక్షన్, రొటీన్గా చేసే యాక్షన్ గురించి మాట్లాడతారు, సింపుల్ ప్రెజెంట్తో యూజ్ చేయాలి. సో ఐ వేకప్ అట్ 5 AM డైలీ అంటే నేను రోజు 5 గంటలకి లేస్తాను. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ మై రొటీన్ యాక్షన్, డైలీ యాక్షన్. మై మదర్ ఈట్స్ లంచ్ అట్ 12 PM. మా అమ్మ ఇప్పుడు 12 PMకి లంచ్ తింటుందనేసి, రొటీన్గా ఆమె 12 o'clockకి లంచ్ చేస్తుందనేసి. దిస్ ఇస్ రొటీన్ యాక్షన్స్ ఆర్ డైలీ యాక్షన్స్. సో ఈ విధంగా మీరు డైలీ ఆ రొటీన్ యాక్షన్ గురించి మాట్లాడినట్లయితే మీరు సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ ఇస్ పర్మనెంట్ యాక్షన్. మనము మాట్లాడేటప్పుడు కొన్ని టైంలో మనం చేసే కొన్ని యాక్షన్లో పర్మనెంట్ యాక్షన్గా ఉంటుంది. ఆ పర్మనెంట్ యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వల్ల మీరు మాట్లాడాలి. ఈవెన్ రైటింగ్లో కూడా మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రైట్ చేయాలి ఫ్రెండ్స్. ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్, ఐ లివ్ ఇన్ చెన్నై. ఇక్కడ లివ్ అనేది వర్బ్, ఇట్ ఈస్ ఇన్ V1 ఫామ్. V1 ఫామ్ ఉంటేనే మీరు దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అర్థం చేసుకోవాలా. సో ఎందుకు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందంటే, బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్మనెంట్ యాక్షన్. ఐ లివ్ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో నివసిస్తున్నాను. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఐ లివ్ ఇన్ ముంబై, ఐ లివ్ ఇన్ బెంగళూరు. సో నేను బెంగళూరులో నివసిస్తున్నాను. ఇట్ మీన్స్ నేను నా యొక్క పర్మనెంట్ ప్లేస్ వచ్చి చెన్నైగా ఉంది. నేను పర్మనెంట్గా చెన్నైలో ఉంటానంటే యూ కెన్ సే ఐ లివ్ ఇన్ చెన్నై. సమ్టైమ్స్ వీ సే ఐఎమ్ లివింగ్ ఇన్ చెన్నై అంటారు. ఐఎమ్ లివింగ్ ఇన్ చెన్నై ఎప్పుడు చెప్పాలంటే, ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ చెన్నై టెంపరీ, కొన్ని రోజులుగా మీరు చెన్నైలో ఉంటారంటే దేర్ యూ కెన్ సే ఐఎమ్ లివింగ్ ఇన్ చెన్నై. దట్ బికమ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో దీని గురించి నేను ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు ఒకసారి మీకు పర్మనెంట్ యాక్షన్, టెంపరీ యాక్షన్ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పేస్తాను. ఇప్పటికీ సింపుల్ ప్రెజెంట్ సెకండ్ యూసెస్ ఏంటంటే పర్మనెంట్ యాక్షన్. మీరు పర్మనెంట్కి ఏదైనా ఒక యాక్షన్ చేస్తారంటే యూ కెన్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. మా అన్న ఒక బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ పర్మనెంట్ యాక్షన్. ఆయనకి పర్మనెంట్ అయ్యి ఆ బ్యాంక్లో ఎక్కువ రోజులు ఆయన పనిచేస్తాడంటే వీ కెన్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దిస్ ఆర్ ద some of the examples of simple present tense permanent action. Okay, next third uses of simple present is universal truths. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని టైంలో యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడతాం. ఐ మీన్ జనరల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతాం. సో జనరల్ ఫ్యాక్ట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే కొన్ని మనం చేసే యాక్షన్స్లో ఎలాంటి చేంజెస్ ఉండలేదు ఎప్పుడు. సో రోజు ఒకే విధంగా జరుగుతుంది. ఎప్పుడు మీరు చేసినట్టే దాని యొక్క యాక్షన్ ఒకే విధంగా ఉంటుంది. సో అలాంటి యాక్షన్స్ని మనము జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ అంటాము. సో ఇలాంటి మీరు యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు మాట్లాడాలి. సో ఇఫ్ యు సీ దిస్ ఎగ్జాంపుల్స్, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఈ రెండు సెంటెన్స్లు చూసినట్లయితే యాక్షన్ వచ్చి జనరల్ ట్రూత్గా ఉంది. సో దెర్ విల్ బి నో చేంజెస్ ఇన్ దీస్ యాక్షన్స్. సూర్యుడు ఎప్పుడు వచ్చేసి తూర్పున ఉదయిస్తాడు. ఇది ఇండియాలో అయితేనే సరే, అమెరికాలో అయితేనే సరే, జపాన్లో అయితేనే సరే, అన్ని ప్లేస్లో వచ్చేసి ఒకే విధంగా ఉంటుంది యాక్షన్. దెర్ విల్ బి నో చేంజెస్ ఇన్ దిస్ యాక్షన్. అండ్ ది ఎర్త్ రివాల్వ్స్ ఆన్ ద సన్. భూమి ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దిస్ ఆల్సో general facts. So when you talk about these kind of general facts, you can use simple present tense. So I'll give more examples for this general truths. For example, cow gives us milk, water freezes at 0 degrees Celsius, water boils at 100 degrees Celsius, sun comes in the daytime. ఇలాంటి జనరల్ ట్రూత్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. మీరు మాట్లాడారు ఫ్రెండ్స్. Okay, now we understood universal truths or general facts about simple present tense. Now we are going to understand the next uses of simple present tense, that is habits and customs. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని టైం మన యొక్క హాబీస్, మళ్ళీ మన యొక్క కస్టమ్స్ అంటే ద రూల్స్ వీ ఫాలో. సో ఇఫ్ యూ టేక్ ఎనీ రిలీజియన్, దెర్ ఆర్ సమ్ రూల్స్. ఒక్కొక్క రిలీజన్లో కొన్ని రూల్స్ ఉంటుంది. సో పీపుల్ ఫాలో దెమ్. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ హాబీస్. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక హాబీగా ఒక పని చేస్తూ ఉంటారు. సో వెన్ యూ టాక్ అబౌట్ హాబీస్ అండ్ కస్టమ్స్, యూ కెన్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో హియర్ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ టూ యూజెస్. ఇఫ్ యూ గో త్రూ దీస్ టూ ఎగ్జాంపుల్ sentences, I read books, she bites her nails. So these two example sentences are related to hobbies. మీరు ఫ్రీగా ఉన్నాడు, మీరు చేసే హాబీస్ గురించి తెలియజేస్తూ ఉంటాం. ఐ రీడ్ బుక్స్, నేను బుక్స్ రీడ్ చేస్తాను. షీ బైట్స్ హర్ నెయిల్స్, ఆమె నెయిల్స్ని
కొలుపుతుంది అనేసి. సో ఇక్కడ రీడ్ అండ్ బైట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1 V1 S ఉంది. సో దీస్ టూ సెంటెన్స్ ఆర్ రిలేటెడ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే హిందూ సెలబ్రేట్ దీపావళి, హిందువులు దీపావళి పండుగ సెలబ్రేట్ చేస్తారు. వి వర్షిప్ ద సన్, మేము సూర్యుని పూజిస్తాం. ఇక్కడ వర్షిప్ సెలబ్రేట్ రెండును సింపుల్ ప్రజెంట్ ఫార్మేట్లో ఉంది. ఐ మీన్ V1 వర్బ్స్ తీసేసి మనము సెంటెన్స్ మేక్ చేసినాం కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్. అండ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసి రూల్స్ గురించి చెప్తా ఉంది. సో పీపుల్ ఫాలో చేసేంటి రూల్స్ అండ్ ట్రెడిషన్స్ గురించి తెలియజేస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ చేసేసి మాట్లాడాలి ఫ్రెండ్స్. సో దిస్ ఆల్ అబౌట్ హ్యాబిట్స్ అండ్ కస్టమ్స్. నెక్స్ట్ యూసేజ్ షెడ్యూల్డ్ యాక్షన్స్. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని టైము షెడ్యూల్డ్ యాక్షన్ గురించి మాట్లాడతాం. షెడ్యూల్డ్ యాక్షన్ అంటే కొన్ని యాక్షన్స్ వచ్చి మనం టైం ప్రకారం జరుగుతుంది. ఒక టైం ఫిక్స్ చేసినామంటే ఆ టైం ప్రకారం జరిగే యాక్షన్ని మనము షెడ్యూల్డ్ యాక్షన్స్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే ఓపెన్ ద షాప్ అట్ 10 AM, వాళ్ళు షాప్ని 10 గంటలకు ఓపెన్ చేస్తారు. ద ట్రైన్ లీవ్స్ అట్ 9:30 PM, ఆ ట్రైన్ వచ్చి 9:30 PMకి బయలుదేరుతుంది అనేసి. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్ సెంటెన్స్లో యాక్షన్స్ వచ్చి టైం ప్రకారం జరుగుతుంది ఎప్పుడు కాబట్టి దీన్ని షెడ్యూల్డ్ యాక్షన్స్ అంటారు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఇఫ్ ద యాక్షన్స్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ యూ కెన్ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దిస్ అనదర్ యూస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Okay, now we are going to understand the last uses of simple present tense with the words frequently, occasionally, rarely. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని సెంటెన్స్గా మనం ఈ పదాలు యూస్ చేస్తాము. ఫ్రీక్వెంట్లీ, అకేషనల్లీ, రేర్లీ అనే వర్డ్స్ యూస్ చేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడతాము. అప్పుడు వచ్చి మీరు సెంటెన్స్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ గో టు టెంపుల్ అకేషనల్లీ, నేను టెంపుల్కి అకేషనల్లీ కొన్ని సందర్భాల్లో వెళ్తాను. మై మదర్ డ్రింక్స్ కాఫీ ఫ్రీక్వెంట్లీ, మా అమ్మ పదే అప్పుడప్పుడు కాఫీ తాగుతుంది. మా అమ్మ అప్పుడప్పుడు కాఫీ తాగుతుంది. వి నాన్ వెజ్ రేర్లీ, మేము రేర్లీగా నాన్ వెజ్ తింటాము. రేర్లీ మీన్స్ ఎప్పుడో ఒకసారి, ఫ్రీక్వెంట్లీగా లేదు, అకేషనల్గా లేదు, చాలా రోజులకు ఒకసారి రేర్లీగా తింటాము. సో వీ నాన్ వెజ్ రేర్లీ, మేము అప్పుడు వీ నాన్ వెజ్ రేర్లీ అంటే మేము రేర్లీగా నాన్ వెజ్ తింటాము. ఇట్ మీన్స్ నాట్ ఫ్రీక్వెంట్లీ ఆర్ అకేషనల్లీ. ఓకే, మేబీ మంత్లీ వన్స్ ఆర్ 2 months వన్స్, ఆ విధంగా ఎప్పుడో మీరు తినేదాన్ని రేర్లీ అని చెప్తాం. సో ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అందరూ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ, ఒకేషనల్, రేర్లీతో మనం సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ యూస్ చేసి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకా కొన్ని అదర్ యూస్ కూడా ఉంది సింపుల్ ప్రెజెంట్కి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. అండ్ సమ్ టైమ్స్ వెన్ ఇఫ్ యూ సీ ద హెడ్లైన్స్, న్యూస్ హెడ్లైన్స్ చూసినట్టే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. So these are some of the uses of simple present tense. I hope you understood the uses of simple present tense. Now we are going to understand the next concept, simple present tense, పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేసి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ సీ దీస్ 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఐ ఈట్ చాక్లెట్స్, నేను చాక్లెట్స్ తింటాను. షీ ఈట్స్ చాక్లెట్స్, ఆమె చాక్లెట్స్ తింటుంది. సో నేను తింటానంటే ఐ ఈట్ అని చెప్పాలా, ఆమె తింటానంటే షీ ఈట్స్ అని చెప్పాలా. ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ ఈట్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్ యూస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నేను థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్తో యూస్ చేయాలి. అండ్ దీస్ 2 సెంటెన్స్ ఆర్ ఇన్ పాజిటివ్, నేను తింటాను, ఆమె చాక్లెట్స్ తింటుంది అనేసి. అండ్ వీ క్యాన్ చేంజ్ దీస్ 2 సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్సెస్. లెట్ మీ షో ద ఎగ్జాంపుల్స్. ఐ డు నాట్ ఈట్ చాక్లెట్స్, నేను చాక్లెట్ తినలేదు. షీ డస్ నాట్ ఈట్ చాక్లెట్స్, ఆమె చాక్లెట్స్ తినలేదు. నెగిటివ్లో చెప్పాలంటే మీరు డు నాట్ అండ్ డస్ నాట్ యూస్ చేసి మీరు సెంటెన్స్ని నెగిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ వెన్ యూఆర్ చేంజింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, హియర్ యూ షుడ్ అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. పాజిటివ్లో వచ్చేసి షీ ఈట్స్ అని చెప్పినాను, నెగిటివ్లో చూడండి షీ డస్ నాట్ ఈట్. సో ఇక్కడ డస్ వచ్చినట్లయితే మీరు అక్కడ V1 వర్బ్తో యూస్ చేయాలి. యాక్చువల్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ లైక్ ఈ షీ ఇట్ వచ్చిందంటే మనము V1 + S యూస్ చేయాలి. అది పాజిటివ్ సెంటెన్స్లో. అఫర్మేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ మేక్ చేసినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం కాబట్టి అక్కడ V1 యూస్ చేయాలి. V1 + S యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్ వీ యూస్ V1 + S వర్బ్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఐ ఉండేదాన్ని ఇంకా ఇక్కడ ఐ ఈట్ అని చెప్పినాను, ఇక్కడ నెగిటివ్లో డు నాట్ ఈట్ అని చెప్తాను. ఇక్కడ ఏమీ నో ప్రాబ్లం. ఓన్లీ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ డస్ యూ విల్ గెట్ సమ్ కన్ఫ్యూషన్. సో యూ డోంట్ నీడ్ టు గెట్ ఎనీ కన్ఫ్యూషన్. సో మీరు కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈట్స్ అని ఉంది. నెగిటివ్ సెంటెన్స్ మేక్ చేసినప్పుడు డస్ వస్తుంది కాబట్టి ఎస్ని యూజ్ చేయకూడదు. సో దిస్ ఆల్ అబౌట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్సెస్, యూజెస్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఐఎమ్ డూయింగ్ అ ఫ్రీ వెబినార్ ఆన్ హౌ టు స్పీక్ ఫ్లూయెంట్ అండ్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడనేసి ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే from 8 PM to 9:30 PM. So if you are interested to learn how to speak fluent and confident English,
please register yourself in that link. I have given the link in the description. So